హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది నేను చేసింది స్వీట్ పొటాటో కేక్ అని. ఎప్పుడు చాక్లెట్ కేక్, స్ట్రాబెర్రీ కేక్, వెనిలా కేక్ ఇలాంటి కేక్స్ తో బోర్ కొట్టినప్పుడు ఇలా స్వీట్ పొటాటోతో కూడా కేక్ ని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, బట్ హెల్తీ కూడా. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటో కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో క్లియర్ గా చూపిస్తాను, నోట్ చేసుకోండి. ముందుగా స్వీట్ పొటాటోని తీసుకొని ఇలాగా చిన్నవి సన్నవి అయితే ఒక 10 తీసుకోవాలి, పెద్దవి లావుటివి అయితే 2 తీసుకున్నా చాలు. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకున్న తర్వాత వీటిని కింద వాటర్ పోసి పైన ప్లేట్ పెట్టేసి ఇప్పుడు వీటికి మూత మూసేసి వీటిని ఒక 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకున్న తర్వాత వీటన్నిటికీ తొక్క తీసేసి వీటిని ఒక ఫోర్క్ తీసుకొని వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ఫోర్క్ తీసుకొని బాగా విస్క్ చేసుకోవాలి. ఇలా బాగా విస్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇక్కడ చూపించిన కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లంని కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు బెల్లం నచ్చకపోతే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అదే కప్పుతో. ఎంత బాగా విస్క్ చేసుకున్నా కానీ ఇక్కడ బెల్లం కరగకపోతే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవడం వల్ల బెల్లం మంచిగా కరుగుతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ప్యూరీని ఇప్పుడు ఇదే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ఫోర్క్ తీసుకొని పెరుగంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక జల్లెడని పెట్టేసి అందులోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లంని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో మల్టీగ్రెయిన్ పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా ఇలా జల్లించుకుంటూ వేసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఇందులో ఉండలు లేకుండా పిండి సాఫ్ట్గా దిగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా పిండి అంతా ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా స్వీట్ పొటాటోని బాగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్వీట్ పొటాటో అంతా ఇందులోకి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా స్వీట్ పొటాటో అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నట్మెగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నట్మెగ్ పౌడర్ అంటే ఏమీ లేదు, జాజికాయ. ఈ జాజికాయను ఇలా గ్రేట్ చేసుకొని ఈ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ జాజికాయ లేని వారు ఇందులోకి ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నా చాలు. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సినమిన్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. సినమిన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కేక్. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు వెజిటబుల్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా వెజిటబుల్ ఆయిల్ అంతా ఇందులోకి కరిగేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాగా ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా కేక్ ట్రేని తీసుకొని అందులో బటర్ని కానీ నెయ్యిని కానీ మీగడను కానీ ఇక్కడ చూపించిన విధంగా బాగా రాసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రౌండ్గా కట్ చేసుకున్న బటర్ పేపర్ని వేసుకొని ఇప్పుడు ఇందుపైన కూడా నెయ్యిని బాగా పూసుకోవాలి. ఇలా నెయ్యిని బాగా పూసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి.
ఇలా కేక్ మిశ్రమం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పైన డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాల్నట్స్ అండ్ జీడిపప్పును ఇలా సన్నగా కట్ చేసుకొని వీటిని ఇలా పైన గార్నిష్ కోసం వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులోకి ఒక స్టాండ్ పెట్టేసి ఇది ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ మోల్డ్ని ఇందులో పెట్టేసుకొని ఇప్పుడు ఇందుపైన మూత పెట్టేసి ఎయిర్ పోకుండా రాయి పెట్టేసి ఇప్పుడు ఈ కేక్ని ఒక 45 మినిట్స్ సిమ్లోనే బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకుంటేనే కేక్ మంచిగా బేక్ అవుతుంది. ఇప్పుడు 45 మినిట్స్ తర్వాత రాయి తీసేసి మూత తీసేసి చూస్తే కేక్ మంచిగా బేక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి టూత్ పిక్ను ఇలా లోపలికి గుచ్చేసి చూస్తే ఇక్కడ టూత్ పిక్కి ఏమీ అంటుకోకుండా ఉంటే కేక్ మంచిగా బేక్ అయినట్టు అర్థం. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా చుట్టూరు లూజ్ చేసుకోవాలి కేక్ని. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీమోల్డ్ చేసుకోవడమే. ఇలా డీమోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకాల ఉన్న బటర్ పేపర్నంతా తీసేయాలి. ఇలా బటర్ పేపర్నంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్లో ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఈ స్వీట్ పొటాటో కేక్ని ఇలా నైఫ్తో కట్ చేసుకొని ఇక తినేసేయడమే. ఎంతో టేస్టీగా ప్లఫీగా చాలా స్పాంజీగా హెల్తీగా ఉంటుంది ఈ కేక్ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తినొచ్చు. ఇలాంటి మరెన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.